తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం కాలూరు కూడల్లో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి వినాయక స్వామి ప్రతిమ నిమజ్జన మహోత్సవం ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు స్థానిక ప్రజలు ఘనంగా స్వాగతం పలికి దుశ్శాలువతో సత్కరించారు. అనంతరం స్వామివారి ప్రతిమ వద్ద నైవేద్యంగా ఉంచిన 25 కేజీల లడ్డూ ప్రసాదం వేలం నిర్వహించారు. వందలాది మంది స్థానిక ప్రజలు ఈ వేలం పాటలో పాల్గొనగా కొప్పరవాండ్లపల్లి గ్రామానికి చెందిన టీటీడీ ఉద్యోగి పాదిరి వెంకటరమణారెడ్డి స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని వేలంపాటలో 61,000 రూపాయలకు దక్కించుకున్నారు. ముఖ్య అతిథులు చేతుల మీదుగా లడ్డూ ప్రసాదాన్ని పాదిరి వెంకటరమణారెడ్డికి వినాయక చవితి కమిటీ సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా దివాకర్ రెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా కాలూరులో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ అన్నారు. ప్రతి సంవత్సరం కూడా స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులు వేలాది రూపాయలు పెట్టి తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. నిమజ్జన సందర్భంగా గత 10 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం రావడం చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడున్నటువంటి యువత అందరూ కూడా ఉత్సాహంగా ఈ ఊర్లో బాగా డెవలప్మెంట్ కావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ వీళ్ళకందరికీ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా బాగుండాలని చెప్పేసి వీళ్ళకి ఎప్పుడు అన్ని వేళలా భగవంతుడు సహాయం చేస్తూ వీళ్ళకందరికీ అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ వీళ్ళకందరూ కూడా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నా వంతు సహాయం కూడా నేను ఉంటాయని చెప్పి మీకు అందరికీ చెప్తున్నాను. ఈరోజు ఘనంగా 64,000 రూపాయలతో లడ్డు వేలం పాట అనేది ఊరికి 61,000తో లడ్డు వేలం పాట కూడా రమణారెడ్డి గారు చేసుకోవడం చాలా సంతోషం. సో వాళ్ళ కుటుంబంతో బాగుండాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటాను.